నార్మల్ ఇన్ఫెక్షన్ కి బోన్ ఇన్ఫెక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ విధాత హాస్పిటల్. బోన్ ఇన్ఫెక్షన్ ఆర్ ఆస్టియోమైలైటిస్. సో నార్మల్ ఇన్ఫెక్షన్ కి బోన్ ఇన్ఫెక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏదైనా మనకి స్కిన్ కానీ ఏదైనా లేకపోతే పొట్టలో కానీ ఇన్ఫెక్షన్ వస్తే నార్మల్ యాంటీబయాటిక్స్ తో తగ్గిపోతుంది. కానీ బోన్ ఇన్ఫెక్షన్ అలా కాదు. బోన్ అనేది మన నార్మల్ టిష్యూ లా కాదండి. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా స్కిన్ కానీ వేరే బాడీ పార్ట్ దేనికన్నా ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా స్కిన్ కానీ ఏదైతే ఉందో నార్మల్ గా రీజనరేట్ అవుతుంది. కానీ బోన్ రీజనరేషన్ అనేది అలా ఉండదు. ఒక్కసారి బోన్ కి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏదైతే ఒక బోన్ పార్ట్ ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇంకా బోన్ డెడ్ అయిపోతుంది అండి. డెడ్ అయిపోవటం వల్ల బోన్ మనం సర్జరీ చేసి తీసేంత వరకు ఆ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అలా అవుతానే ఉంటుంది. అందుకని చెప్పి ఆస్టియోమైలైటిస్ ఆర్ బోన్ ఇన్ఫెక్షన్ చాలా సింపుల్ ది కాదు అండ్ మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్. సో ఆస్టియోమైలైటిస్ గురించి ఎప్పుడు కాషియస్ గా ఉండాలి. అండ్ యాజ్ ఎ సర్జన్స్ ద మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్స్ మేము ఏ పేషెంట్ కి రాకూడదు అనుకునేది బోన్ ఇన్ఫెక్షన్ అండి. థ్యాంక్ యూ.